అసలు ఆలోచనకి ఆకలికి సంబంధం ఏంటి సార్? దేని పని దానికి వదిలేయాలి. కూర్చోండి సార్, తినండి. తినండి సార్. అదేంటి సార్ చేయి కడిగేసుకున్నారు? సార్ సార్ నాకే ఇంత టెన్షన్గా ఉంటే పాపం అక్కడ వరుదని ఇంకెంత టెన్షన్ పడుతుందో. ఇప్పుడు ఆయనతో మాట్లాడితే కావ్యతో పాటు అందరూ అపార్థం చేసుకుంటారేమో. లిఫ్ట్ చేయాలా వద్దా? ఒకవేళ ఆఫీస్లో ఆ బ్యాగ్ ఎవరు పెట్టారో తెలిసిపోయిందేమో. అది చెప్పడానికి ఫోన్ చేశారేమో. హలో, చెప్పండి. మీ నాన్న రిలీజ్ అయ్యాడా? లేదండి, ఆ ఇన్స్పెక్టర్ ఎవరి మాట వినడం లేదు. నేను జోక్యం చేసుకుంటే గొడవలు అయిపోతాయని ఊరుకున్నాను. అసలు ఆ బ్యాగు మన ఆఫీస్కి ఎలా వచ్చిందో తెలుసుకుంటే చాలండి, నాన్నని విడిచిపెట్టేస్తారు. నేను ఆఫీస్లో అందరినీ ఎంక్వైరీ చేశాను. రెగ్యులర్గా వచ్చేవాళ్ళు తప్ప నా ఛాంబర్కి కొత్త వాళ్ళు ఎవరు రావటం చూడలేదన్నారు. మనుషులు చూడకపోయిండొచ్చు. మన ఆఫీస్లో సీసీ కెమెరా ఉంది కదా, ఆ ఫోటోస్ తీసి చూస్తే తెలిసిపోయే అవకాశం ఉంది కదా. కరెక్టే, నాకు ఆలోచనే రాలేదు. రేపు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ముందు ఫుటేజ్ తీసి చెక్ చేస్తాను. ఏవండి, కొంచెం తొందరగా చూడండి. నాన్నని కోర్టులో సరెండర్ చేయకముందే అసలు దొంగ ఎవరో తెలుసుకోవాలి. అలాగే. నీకు నా మీద అనుమానం లేదు కదా? అసలు 10 లక్షలు నేను నిజంగా తీయిస్తే నా అకౌంట్లో 10 లక్షలు ఎక్కువ ఉండాలి. కానీ నీకు ఇవ్వడానికి నేను తీసిన 10 లక్షలు మాత్రం నా అకౌంట్లో డిడక్ట్ అయి ఉన్నాయి. చచ్చా, మీ మీద నాకు అనుమానం ఏంటండి? నేనెలా నాన్నని విడిపించుకోవాలో అన్న టెన్షన్లో ఉన్నాను. సరేనండి, ఉంటాను.
వాడితోనే అనుకుంటా నువ్వు మాట్లాడేది నీ మొగుడుతోనే అనుకుంటా. ఇలా దొంగచాటుగా వచ్చి మాట్లాడడం ఎందుకే? వెళ్ళి వాడి దగ్గరే ఉండి రోజంతా కూర్చుని మాట్లాడుతూ ఉండు. ఎవడొద్దన్నాడు? అసలు ఎవడు నిన్ను వెళ్లకుండా ఆపేశాడు? మమ్మల్ని పరిస్థితికి తీసుకొచ్చిన వాడు ఇవాళ నీకెక్కువ అయ్యాడు. వాడంత మంచోడే అయితే, శ్రీరామచంద్రుడే అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాన్నని విడిపించొచ్చు కదే. ఇంటి దగ్గర కూర్చొని నీకు ఫోన్ చేసి సోది మాట్లాడుతూ ఎందుకు కూర్చుంటాడు? కావ్య, అది కాదు. చాలా ఆపు. వాణ్ణి వెనక్కేసుకుని రావాలని చూసావో మర్యాదగా ఉండదు. నీకు ఇంట్లో వాళ్ళక్కర్లేదు, ఇంట్లోంచి బయట గెంటేసిన వాడే కావాలి. నీకు నిజంగా వాడే కరెక్టే. వాడు నేను చిత్రహింసలు పెడుతుంటే భరిస్తూ అక్కడే ఉండు. మాకు మీరిద్దరూ చేసిన దానికి ఇంతకింత శాస్తి జరుగుతుంది మీకు. ఛీ! ఒసేయ్, నీ మొహం చూడాలంటేనే నాకు కంపరంగా ఉంది. రేపొద్దున నేను నిద్ర లేచేసరికి నువ్వు నాకు కనిపించడానికి వీల్లేదు. కనిపించావో నీ బట్టలు నీ బ్యాగ్ తీసుకెళ్లి నేనే నడి రోడ్డు మీద పారేసిస్తాను. మా ఇంట్లో నీ వస్తువులేవి ఉండకుండా అన్ని తీసుకుని వెళ్ళిపో. నీకేం తక్కువ? వాడికి పెద్ద బిల్డింగ్ ఉంది, ఆస్తుంది, అంతస్తుంది. మా నాన్న దగ్గర కొట్టేసిన 10 లక్షల డబ్బు కూడా ఉంది. నిన్ను నెత్తరు పెట్టుకొని చూసుకుంటాడు. వెళ్ళు. ఏంటే అది? నువ్వింకా పడుకోలేదా? ఇదిగో పడుకుందాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చావు. సర్లే పడుకోలే. ఏంటది? మూట. మూటేలే, పీటో చాటో అనుకోలేదు. అందులో ఏమున్నాయి? పాత బట్టలు. హే? పాత బట్టలని చెప్పాను అమ్మమ్మా. పాత సామాన్లు, పాత బట్టలు పెట్టడానికి ఇదేమన్నా పనికిమాల వస్తువులు పడేసే స్టోర్ రూమ్ అనుకుంటున్నావా? నువ్వు పాతదానివేగా. కొంపదీసి గుండాకి చచ్చిందా? ఆగలేదు, ఆగేలా ఉంది. ఏంటి అంతలా కొట్టావు? లేకపోతే గుండాకి చస్తావని. కొడితే కొట్టావు గాని ఇవన్నీ ఎక్కడ కొట్టేశావే? అదిగో బ్యాంకు ముందు ఆ 7 కొండల దగ్గర నుంచి దొంగ కొట్టేసిన డబ్బిదే. అమ్మనా మనవరాలు, అయితే 10 లక్షలు అన్నమాట. మరి పాత బట్టలు అంటావేంటే? కొత్త కట్టలైతేను. ఇవన్నీ నాకు ఇచ్చేద్దామని తెచ్చావా? రేపో మాపో చచ్చేదానివి నీకెందుకే? ఇవి నా బీరువాలో పెడితే నా తింగరి మూగుడు చీటికి మాటికి తెరిచి ఏదొకటి చేస్తూ ఉంటాడు. ఏ పని లేదు కదమ్మమ్మా, అందుకే ఏదో ఒకటి సర్దుతూ ఉంటాడు. దొరికిపోతే ఆరాలు తీసి అరెస్టు చేయించినా చేయిస్తాడు. అవునే, నీ మొగుడు నా మొగుడు యముడికి మొగుళ్లే. ఇక్కడికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు. ఈ కట్టలు ఇలాగే ఉంటే కట్ల పావుల్లా మారిపోయి ఎప్పుడు కాటేస్తాయో తెలీదు. అందుకే ఓ పని చేద్దాం. ఏంటది? నాకు చిరకాల వాంఛ మిగిలిపోయింది. ఆ సచ్చినోడు రాజారావు సచ్చేదాకా నా మాట వినిచావలేదు. నాకొక వడ్డానం చేయించుకోవాలని కోరికగా ఉంది. ఆ సచ్చినోని పుడకల్లో పెట్టేదాకా ముక్కు పుడక కూడా చేయించి చావలేదు.
ఈ డబ్బుతో చెరువు వడ్డానం చేయించుకుందామే. మనిద్దరు చుట్టుకొలతలు చూసే మాట్లాడుతున్నావా? మనకి వడ్డానాలేమిటే? 10 లక్షలు సరిపోవు, 25 లక్షలు కావాలి. అబ్బా నీకెందుకే, బోలుగా చేయిస్తే చెరువు 5 లక్షల్లో పూర్తయిపోతుంది. ఆ వడ్డానాలు పెట్టుకొని మనం మహాలక్ష్మిలా నడిచి వెళుతుంటే కాకి కాళ్ళు జాపే వయసులో ఈ క్యాట్ వాక్లేంటో. అమ్మో, ఈ ముసల్దానికి ఏ చచ్చిపోయిన మోడలో దయ్యమై పట్టినట్టుంది. నువ్వా? నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? ఓహో, ఆటోగ్రాఫ్ అడిగే అభిమానుల్ని అదుపు చేయడానికి. ఆటోగ్రాఫా? ఎలా ఉంది నా పిల్లి నడక? కాలిరిగిన కుంటి కుక్క ఆకలితో అటు ఇటు నడుస్తున్నట్టుంది. యు డర్టీ బాయ్, నన్ను చూసుంటే రాజమౌళి రమ్యకృష్ణకు బదులు బాహుబలిలో నన్ను పెట్టుకునేవారు. పాపం ఛాన్స్ మిస్ చేసుకున్నాడు. వామ్మో, గట్టిగా అనమాకమ్మవు. ఇప్పుడు ఆయనకు ప్రపంచమంతా అభిమానులున్నారు. ఆయన విన్నాడంటే రెండో కాలు కూడా విరగ్గొట్టి చేతిలో పెట్టిపోతాడు. ఏమైంది నీకు? కలగన్నావా ఏమైనా? నానో, ఇది నీకు కలలాగే అనిపించొచ్చు, కానీ నిప్పులాంటి నిజం. రేపటి నుంచి నా డేట్స్ నువ్వే చూడాలి మిస్టర్ ప్రశాంత్. వామ్మో, దీనికి పిచ్చి బాగా ముదిరినట్టుంది. ఏది నా వడ్డాను? వడ్డాణం ఏంది? అవే నాకు వడ్డానం ఎక్కడదయ్యా? మా చచ్చినోడు ఏమన్నా చేయించొచ్చాడా? ఏదో కలగన్నాను. నువ్వు వెళ్ళి కర్మ. జాగ్రత్త, ఇందులోంచి ఒక్క నోటు తగ్గినా నీ పీక పిసికేస్తాను. హలో, చెప్పు. మేడం, ఇక్కడ మీ అబ్బాయి కొంప ముంచేలా ఉన్నాడు. నీదా నాదా? ఇద్దరిది మేడం. ఏమంటున్నాడు వాడు? ఆఫీసులోకి ఆ బ్యాగ్ ఎలా వచ్చిందో సీసీ కెమెరాలో చూసి తెలుసుకోవాలంటున్నాడు. ఏంటి? ఎవరితో అంటున్నాడు? ఆయన భార్యతో చెప్తున్నాడు. ఏం చేద్దాం మేడం? ఆ బ్యాగ్ నేనే అక్కడ పెట్టానని తెలిస్తే మనిద్దరిని ఏం చేస్తాడని భయంగా ఉంది మేడం. ఏయ్, నువ్వు దొరికిపోతే నీ సామ్రాజ్యాలేం కూలిపోవు. నేను దొరికిపోతేనే వాళ్ళిద్దరి మధ్య కట్టిన అడ్డు కూడా కూలిపోతుంది. కాబట్టి నువ్వు దొరికిపోయి నా పేరు బయట పెట్టుకో. ఏం చెయ్యాలో నేను చూసుకుంటా. నువ్వేమీ ఎరగనట్టు
ఎప్పటికప్పుడు సమాచారం పంపిస్తూ ఉండు. ఏం కాదా మేడం? ఏం కాదు, పెట్టేయ్. అలాగే మేడం. ఆ ఇద్దరి మధ్య నేను కట్టిన అడ్డు కూడా ఎత్తు సరిపోలేదన్నమాట. ఈసారి ఇంకా ఎత్తు పెంచాలి. ఎవరి వైపు తొంగి చూడకుండా. ఆగు. ఇది మర్చిపోయావు. ఏంటే ఆ బ్యాగ్ ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలో దానికి బాగా తెలుసు. ఏం జరిగింది వరు? ఎవరేమన్నారు? నేనే వెళ్ళిపోమన్నాను. నువ్వెవరే దాన్ని వెళ్ళిపోమనడానికి? అయినా అంత తప్పదేం చేసిందని వెళ్ళిపోమనడానికి? నిన్న జరిగింది మర్చిపోయారా? నిన్న జరిగిన దాంట్లో దాని తప్పే ఉందని ఇంతలా మాట్లాడుతున్నావు? అమ్మా, నాతో చెప్పించుకు. దానికి ఇంకా ఆ దరిద్రుడే కావాలనుకుంటే వెళ్ళి వాడి కాళ్ళ దగ్గరే పడుండాలి. అంతేకాని అందరితో అబద్ధం చెప్పి వాడితో మీటింగ్లు డేటింగ్లు చేసి నన్నని ఈ పరిస్థితికి తీసుకురాదు. నా పెళ్లి ఆగిపోయింది అంటే, నాన్నెళ్ళి జైల్లో కూర్చున్నారు అంటే అన్నిటికీ కారణం ఇదే. అందరి పరువు తీసేసింది. శభాష్, మంచి నిర్ణయం తీసుకున్నావు. వరోధిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాల్సిందే. ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు చేసింటారు. ఆ లాయర్ అనేవాడు 2 పెళ్ళాలను వదిలేసి 3 పెళ్ళంగా నిన్ను చేసుకోవడానికి వస్తే వాడితో నీ పెళ్లి జరగకుండా చెడగొట్టింది. అది తప్పేగా? ఆ పెళ్లి జరుగుంటే నీ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండేది. ఆ తర్వాత పెళ్లి చూపులకు వచ్చిన వాడే నీ గురించి నీచంగా మాట్లాడుతుంటే అసలు నీకు పెళ్లి అవుతుందా లేదా నువ్వు ఫీల్ అయ్యో చూసావా? అప్పుడు తను ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా రాజాను ఒప్పించి పెళ్లి దాకా తీసుకొచ్చింది చూడు. అది తను చేసిన పెద్ద తప్పు. మొన్నటికి మొన్న మీ నాన్న 10 లక్షలు పోగొట్టుకుంటే తన సంపాదన మొత్తం పార్దు దగ్గర నుంచి తీసుకొచ్చి మీ నాన్న చేతులు పెట్టింది చూసావా? అది కూడా పెద్ద తప్పే. మీ నాన్నలాగే మనందరిలాగే తను కూడా మోసపోయింది. అలా మోసపోవడం కూడా తప్పే. అందుకే వరుదిని ఇంట్లోంచి గెట్టేయాల్సిందే. మరదలు అయిపోయావు. అదే నా చెల్ల మాట నుంటే పళ్ళు రాలగొట్టేవాణ్ణి. బుద్ధుండాల మాట అండాలి, బుద్ధుండాల మాట అండాలి.